నేను మీ యోగి. మన శ్రీకాకుళంలో చాలా టూరిస్ట్ ప్లేస్లు, ఫేమస్ ప్లేస్లు, డివోషనల్ ప్లేస్లు ఉన్నాయి. సో మనకి వన్ ఆఫ్ ద ప్లేస్ అనేది నాగవల్లి. నాగవల్లి రివర్ ఎట్లా తయారైంది ఇది తెలుసుకోవాలంటే మనకి నాగవల్లి రివర్కి, రుద్రకోటేశ్వర టెంపుల్కి, ఇంకా అరసవల్లికి మూడుకి చాలా కనెక్షన్ ఉంది. సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనకి సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తా. మనకి పూర్వంలో అంటే చాలా సంవత్సరాల కిందట మనకి బలరాం అనేవారు ఉండేవారు. ఆయన మన టూరిజం లాగా ఇటు సైడ్ వచ్చారు. అంటే యాత్ర అంటారు అప్పుడు పాతకాలంలో మన సంస్కృతంలో. అప్పుడు యాత్రకి వచ్చినప్పుడు మనకి వాళ్ళు ఏమడిగారంటే, మేము నార్త్ ఇండియన్స్కి వెళ్ళి ఆ గంగకి స్నానం చేయడానికి అవ్వట్లేదు, మాకు ఇక్కడ ఒక ఏదైనా రివర్ క్రియేట్ చేయగలరా ఆ గంగ అని చెప్తే, అప్పుడేమో ఆయన మనకి ఇక్కడ నాగలతోని ఒక పోర్ట్ పొడిచారు. సో అప్పుడు మనకి వాటర్ అనేది ఫ్లో అయిందనమాట. సో అప్పటి నుంచి నాగవల్లి అని పేరు వచ్చింది. సో అప్పుడు బలరాముడు గారు ఏమనుకున్నారంటే, మనకి ఓన్లీ వాటర్ ఎట్లా ఉంటే వాటర్తో పాటు ఇంకొక ఆలయం ఉంటే చాలా మంచిది కదా అనుకున్నారు. సో అప్పుడు ఆలయం కట్టాలని మనకి రుద్రకోటేశ్వర టెంపుల్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. మనకి ఆపోజిట్లోని మనకి రుద్రకోటేశ్వర టెంపుల్ అనేది కట్టారు. సో అప్పుడు అందరు దేవుళ్ళకి పిలిచి ఒక పూజ అనేది స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన వెంటనే అప్పుడు ఇంద్రుడు రావడం లేట్ అయింది. ఇంద్రుడు నైట్ దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ నంది అనేది కాపలుగా ఉండేది. నంది ఏం చెప్పిందంటే, శివుడు పార్వతి ఉన్నారు, నువ్వు లోనికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు అప్పుడు ఇంద్రుడు దాంతో కోపమాడి ఫైట్ ఆడితే నంది ఏమో కోపంతో వేరే దగ్గరికి తండేసింది. అప్పుడు మనకి సూర్యభగవాన్ అనేవారు ఇంద్రుడికి కనబడి, నేను శ్రీకాకుళంలో ఎక్కడ ఉన్నాను, నువ్వు నన్ను తవ్వి అక్కడ ఒక ఆలయం కట్టు అని చెప్తే, అక్కడ మనకి వాటర్ ఇది తవ్విసి అక్కడ ఆలయం కట్టి పూజలు చేస్తే ఆయనకి ఉన్న ఎముకలు అన్నీ రీపే ఆ నంది తవ్వగానే. అప్పుడు ఆమె క్లియర్గా తగ్గింది, హిందుడికి తగ్గితే అప్పటి నుంచి అక్కడ పూజ చేశారు. సో అరసవల్లి అంటే ఆనందంతో ఉండడం. సో అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆనందంతోనే వెళ్తారు. సో ఇది ప్రాసెస్. అండ్ మెయిన్గా మనకి 8వ శతాబ్దం అక్కడ మన రివర్ ఉందిగా, ఆ రివర్లో వెళ్ళి ఫ్లో అయినప్పుడు మనకి పత్రాలు దొరికాయి, అదే పూజ ఎలా చేయాలి అని. సో మనకి టోటల్ వాల్లోని మన ఇండియాలోని మెయిన్గా అయితే 12 సూర్యభగవాన్ టెంపుల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ పూజలు చేసింది మన శ్రీకాకుళంలో. సో శ్రీకాకుళం అనేది చాలా పాపులర్. అండ్ రీసెంట్గా మనకి స్టేజ్ ఫెస్టివల్ కూడా అయ్యింది. స్టేజ్ ఫెస్టివల్లోని మనకి 3 days అయ్యింది. ఇంకా మనకి మార్చ్లో, అక్టోబర్లో అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అమేజింగ్ పార్ట్ ఏంటంటే, అది మన డౌన్లో వెళ్ళి వాళ్ళ కాల్ దగ్గర నుంచి హెడ్ వరకు డైరెక్ట్గా ఆ గుడిలోనికి సన్ అనేది పడుతుంది అనమాట మార్నింగ్. సో ఇది చూడడానికి కోట్ల మంది కూడా వచ్చేస్తారు. సో అరసవల్లి అంటే ఒక ఆనందంతో కలిగే టెంపుల్. సో ప్రతి ఒక్కరికి ఎక్కడి నుంచి వచ్చినా చాలా చాలా పెద్ద హిస్టరీస్ ఉన్నాయి దానికోసం. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ అక్కడికి వస్తే మన మైండ్ అనేది రిలాక్స్ అయిపోద్ది చూస్తుంది. సో మన శ్రీకాకుళం కోసం తెలుసుకోవాలి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.